ఈ వీడియోలో ఇండియాలోనే ట్రస్టెడ్ అయిన మనీ ఎర్నింగ్ యాప్ అయితే స్కై 247. ఈ వీడియోలో నేను స్కై 247లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే మనీ ఎలా డిపాజిట్ చేసుకోవాలి, అలానే మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలన్న ప్రొసీజర్ అయితే చెప్తాను. సో మీలో ఎవరికైనా ఈ స్కై 247 అకౌంట్ లేకుంటే నేను కామెంట్ బాక్స్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే మీకు ఇక్కడ మెయిన్ వ్యాలెట్లో అయితే కనపడుతుంది. అలానే మీరు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ విత్డ్రా అని ఒక పాయింట్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి అయితే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు విత్డ్రా అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, హోమ్ పేజ్ వచ్చేసి లైక్ మనకి ఇలా ఉంటుంది. అలానే మీకు అకౌంట్కి సంబంధించి అలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపించే లైవ్ చాట్ మీద క్లిక్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, రూలెట్, అందర్ బహార్ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మనకైతే ఉంటాయి. సో ఫస్ట్ మీకైతే డిపాజిట్ ఎలా చేయాలి అన్న ప్రొసీజర్ అయితే చెప్తాను. ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే చాలా డిపాజిట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్గా యూపీఐ నుంచి చేయాలనుకుంటే ఇక్కడ యూపీఐ కోడ్ అయితే ఉంది. సో దీన్ని కాపీ చేసుకొని మీ యొక్క ఫోన్పే నుంచి అయితే మనీని అయితే ట్రాన్స్ఫర్ చేయండి. సో మీరు ఎంత మనీని ట్రాన్స్ఫర్ చేశారన్నది ఇక్కడ ఎంటర్ చేయండి అమౌంట్. తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీ ఫోన్పేలోనే ఒక యూటీఆర్ నెంబరు అలానే లేదంటే రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది మనీ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యాక. సో ఆ రిఫరెన్స్ నెంబర్ జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కనిపించే సబ్మిట్ మీద కానీ క్లిక్ చేశారు అంటే ఈ యాప్లో మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే మీరు ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్ అయితే మీ యొక్క మెయిన్ వ్యాలెట్లో అయితే కనిపిస్తుంది. సో మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే మీకు ఇక్కడ మెయిన్ వ్యాలెట్లో అయితే కనపడుతుంది. అలానే మీరు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ విత్డ్రా అని ఒక పాయింట్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి అయితే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు విత్డ్రా అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.